హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు ఏప్రిల్ నెల పే స్లిప్స్ అయితే అందుబాటులోకి అయితే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు ఏప్రిల్ నెలకు సంబంధించిన జీతాల పే స్లిప్స్ నిధి పోర్టల్‌లో అందుబాటులోకి వచ్చినట్టు తాజా సమాచారము. పే స్లిప్స్ వివరాలు మరియు తనిఖీ. ఉద్యోగులు తమ నిధి లాగిన్ ద్వారా ఈ పే స్లిప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పే స్లిప్స్‌లో బిల్ నంబర్ 2025తో ప్రారంభం కావడం గమనించవచ్చు. ఉద్యోగులు తమ ఏప్రిల్ నెల పే స్లిప్స్‌లను డౌన్‌లోడ్ చేసుకొని అందులో పేర్కొన్న వివరాలను ముఖ్యంగా తమ జీతం నుండి సాధారణంగా చేసిన సాధారణ మినహాయింపులు, కొత్తగా ఏమైనా ప్రావిడెంట్ ఫండ్, జీపీఎఫ్ఆర్, సీపీఎస్ కోతలు, ఆదాయపు పన్ను, ఇన్‌కమ్ టాక్స్, అలాగే ప్రొఫెషనల్ టాక్స్, ఇతర రికవరీలు లేదా ఈ విధంగా లోన్‌లకు సంబంధించి మినహాయింపుల వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాల్సిందిగా సూచించడమైనది. ఏమైనా వ్యత్యాసాలు ఉంటే సంబంధిత డీడీఓల దృష్టికి తీసుకెళ్లడం మంచిది. బిల్లుల చెల్లింపు ప్రస్తుత స్థితి. ప్రస్తుతం ఏప్రిల్ నెలకు సంబంధించిన జీతాల బిల్లులు చెల్లింపు స్టేటస్‌ను పరిశీలించగా చాలా వరకు బిల్లులు ప్రాసెస్ చేయబడి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నట్టు తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. సో, దీని అర్థం బిల్లులు ట్రెజరీ వద్ద ఆమోదం పొంది ఆర్థిక శాఖ నుండి నిధుల విడుదల కోసం వేచి ఉన్నాయని అర్థము. సో, నిధులు విడుదలైన వెంటనే ఉద్యోగుల ఖాతాలకు జీతాలు జమ అవుతాయి. పెన్షనర్ల అప్డేటు. అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించి ఏప్రిల్ నెల పెన్షన్ పే స్లిప్స్ కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. సో, వారి పెన్షన్ బిల్లులు కూడా ప్రస్తుతం సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ అవుతున్నాయి. ప్రాసెసింగ్ జరుగుతోందని అయితే సమాచారము. స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే, ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ జీతం లేదా పెన్షన్ బిల్లు యొక్క ప్రస్తుత స్టేటస్‌ను సీఎఫ్ఎంఎస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. సీఎఫ్ఎంఎస్ అధికారిక వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేయండి లేదా నిధి యాప్‌ను ఓపెన్ చేయండి. సో, మీ యొక్క యూజర్ ఐడీ దగ్గర సీఎఫ్ఎంఎస్ ఐడీ మరియు పాస్వర్డ్ ద్వారా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. సో, ఇప్పుడు మీరు సంబంధిత ఆప్షన్స్ ద్వారా ఉపయోగించి మీ బిల్ యొక్క తాజా స్టేటస్‌ను తనిఖీ చేసుకోవచ్చు. ప్రధాన అంశాలు: ఏప్రిల్ నెలకు సంబంధించిన జీతాల పే స్లిప్స్ పోర్టల్‌లో అందుబాటులోకి అయితే వచ్చాయి. పే స్లిప్స్‌లో బిల్ నంబర్ 2025తో ప్రారంభమవుతుంది. ఉద్యోగులు తమ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకొని మినహాయింపులు సరిచూసుకోవాలి. జీతాల బిల్లులు ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి. పెన్షనర్స్ పే స్లిప్స్ కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయన్నమాట. వారు కూడా బిల్లులు సీఎఫ్ఎంఎస్‌లో అయితే ప్రస్తుతానికి బిల్లులు అప్‌లోడ్ అవుతున్నాయి. సో, డీడీఓలు అప్‌లోడ్ చేస్తున్నారు. ఎస్‌టీఓలు కూడా అప్రూవల్ చేసిన వెంటనే పెన్షనర్స్‌కి కూడా పే స్లిప్స్ అందుబాటులోకి వచ్చి డౌన్‌లోడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక బిల్ స్టేటస్‌ను చెక్ చేసుకోవాలంటే సీఎఫ్ఎంఎస్ లేదా నిధి పోర్టల్ ద్వారా మనము బిల్ స్టేటస్‌ని అయితే చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఉద్యోగులకు సంబంధించి స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. వన్స్ ఫండ్ రిలీజ్ అవ్వగానే ఇవి ఈక్యూబర్ స్టేజ్‌కి చేరుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఏప్రిల్ నెలకు సంబంధించి ఇప్పటివరకున్న తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.